శ్రీ గురుభ్యో నమః. మంత్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను, అందులోని ధర్మ మర్మములను, తత్వమును, పరమార్థమును మనకు అందచేయున్నటువంటి పరమపావనమైన గ్రంథము. ఇందలి కథ పూర్తిగా వ్యాసమూలమును అనుసరించినటువంటిది. కృష్ణావతారమందలి నిగూఢములైన అంశములను వెలికితీసి భక్తజనులకు అందించుటకు మాస్టర్ ఈకే గారు తలపెట్టిన బృహత్ ప్రణాళికయే కృష్ణ నవలా సప్తకము. ఈ వరుసలోని 6వ గ్రంథము మంత్రజాలము. ప్రేమామృతమూర్తియగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు. అదే మంత్రజాలము. అటువంటి ఈ గ్రంథములోని 2 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 3వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. గవాక్షము నుండి తారకలు తళతళలాడుచు గదిలోనికి కనిపించుచున్నవి. ఆ గది యొక్క విశాలమైన చంద్రశాల చంద్రకాంత స్ఫటికములతో నిర్మాణమై ఉన్నది. ఛాయాబింబగ్రహణమైన నునుపు చేయబడిన తిన్నెపై మృదువైన రత్నకంబళము, కంబళముపై 7 పర్యంకములు వలయాకారముగా నొనర్చి ఉన్నవి. నడుమ ఒక దారుమయ వేదికపై పట్టాంశుకము, దానిపై సన్న పొగలు చిందుచున్న సుగంధ ధూపరంధ్రపూరిత శరావము, ధూపకుండిక క్రిందనున్న పట్టాంశుకము ఇరువైపులా సుదీర్ఘమై రత్నకంబళము మీదకు పరచి అమర్చబడి ఉన్నది. దానిపై అల్లిక పనితో ఒక ప్రక్క కాళీయ మర్దనము, మరి ఒక పార్శ్వమున పూతనా సంహారము చిత్రింపబడి ఉన్నది. కుడ్యము లోపలి తలముపై నలుపలుకల చిత్ర పలకముల చేరికతో వత్సాపహరణములు, గోవర్ధనోద్ధరణము, కృష్ణరాయబారము, గీతోపదేశముల చిత్రములు అలంకరింపబడి ఉన్నవి. గోడలలోనికి అమర్చబడిన దీపములు బహువర్ణమయ కాచగోళముల నుండి తళుకించుచున్నవి. పరంతప దుర్యోధనునితో కలి అంతరించననుట ఎంత అవివేకమో చూచితివా? శతానీకుడు తన పర్యంకము నుండి ముందుకు వంగి ప్రసంగించెను. భారత యుద్ధానంతరము ధర్మరాజు పట్టాభిషేకమైన వెనుక తొలుతగా ద్వారకా ప్రవేశము చేసిన మన స్వామి ప్రసంగించిన మొట్టమొదటి వాక్యము ఇదియే కదా. నాకు బాగుగా గుర్తున్నది. మన శతగోపమిశ్రులు కూడా ఆనాడు స్వామి ప్రసంగించిన అంశములకు అచ్చెరువు చెంది ఇది నిజమా లేక జాగరూకతకై హేళార్థము ప్రసంగించనా అని కూడా పలికినారు. అనగా శతగోపుడు అంటూ ఉన్నాడండి. గోకులమున గోపాలక స్థితి నుండి స్వామి శిక్షణలో పెరిగి స్వామి కనుసన్నలలో మెలగుచూ ద్వారకకు పదవులలోనికి ఆహ్వానింపబడిన మాకే ఈనాటికి కూడా దుర్భేద్యములు దురూహములై మనకు యథాశక్తి పని కల్పించుచున్నవి. ఈ కలి ఇంద్రజాలములు అనగా శతానీకుడు అంటూ ఉన్నాడు. దొండకము చేయుచున్న వారిలో 2 తెగలవారున్నారు. మూర్ఖులై చెలరేగిన గొర్రెల వంటి ద్వారకాపుర వాస్తవ్యులు అందు మొదటివారు. వారిని పురుకొల్పుచున్న అజ్ఞాత హ్రస్వాంగులు 2వ తెగవారు. 40 దినముల క్రిందట శరత్పూర్ణిమ మరునాడు వేణు వినోద లీలకని మమ్ము 40 మందిని ఉపవనలతాగృహమున సమావేశపరిచి స్వామి ఈ ఇరు తెగల వారిని గూర్చి హెచ్చరిక చేసి పంపినారు. అనగా పరంతపుడు అంటూ ఉన్నాడండి. ఇప్పుడు జ్ఞప్తికి వచ్చుచున్నది. మీరందరూ భార్యాసమేతులై ఉపవనమునకు ఆహ్వానింపబడిరి. శృంగార క్రీడయని పేరు పెట్టి ద్వారపాలకులు ద్వారములను బంధించిరి. అనగా శతానీకుడు అంటూ ఉన్నాడు.
ఆ పై వృత్తాంతమును నేను చెప్పెదను. స్వామి వేణుగానము చేయనున్నారని అందలి ఆడువారినందరినీ జలయాత్ర మంటపమున సమావేశము చేసిరి. వారు స్వామికై భక్తిపరవశులై వేచియుండగా ఈ లోపున మాతో రహస్య సమాలోచనము ముగించినారు స్వామి. అందు ఈ దుండగుల మూర్ఖ ప్రవర్తనము, హ్రస్వాంగుల రహస్య పథకము, వారి ఆత్మబలి ప్రణాళిక మాకు వివరముగా తెలిపి కర్తవ్య బోధ చేసి హెచ్చరించినారు. అనగా పరంతపుడు అడుగుతూ ఉన్నాడు, ఆత్మబలి ఏమి? దానిని గురించి మాకింతవరకును స్వామి తెలుపలేదే అనగా శతానీకుడు అంటూ ఉన్నారు. నేడు సమయము వచ్చినది కనుక తెలుపవలసినదిగా నన్ను హెచ్చరించినారు. ఈ హ్రస్వాంగులు కాలయవనుని సోదరుడు నిగళయవనుని పరివారము. వ్యాయామ విద్యయందును శస్త్రాస్త్రములందును మోటు తేలినవారు. ఆత్మతాడనము, సింహవ్యాఘ్రములతో మల్లయుద్ధము, నిప్పులలో దుమికి నడుచుట, నీటిలో మునిగి ఈది తేలుట, భూజలములలో చిరకాలము నిశ్చేష్టులై ఉండుట మున్నగు విద్యలలో క్రమశిక్షణ పొందినవారు. గాంధార మల్ల పారీణులు ధనలోభముచే వారిని చేరదీసి ఈ విద్యలు నేర్పి విడచినారు. గాంధార వీరులనగా శకుని అంకురములు. ఆశ్రిత మూలచ్ఛేద విద్యలో పారము ముట్టినవారు. కలిరాజునకు పొలబాట తీర్చినవారు వారే. నిగళయవనునితో 8 తెగల దళముల వారు వచ్చిరి. అందు వీరు 8వ తెగవారు. మిగిలిన తెగలవారు రంగమున చిక్కరు. ఈ హ్రస్వాంగులు మాత్రము బయటపడి బాహాటముగా ప్రజాక్షేమమును కల్లోలపరచి భయోత్పాతము పుట్టించి ఎవ్వరెవ్వరో తెలియని స్థితి నేర్పరచుటకు దిగినవారు. పట్టుబడినచో నినాదములు చేసి తాము పొందుచున్న శిక్షలను రచ్చకెక్కించి మూర్ఖుల సానుభూతిని చొరగొని చచ్చి సాధించుట వీరి పథకము. పట్టుబడని వారు చిరకాలము పనికి ఒత్తురు. వారికి నిగళయవనుని పురోహితుడగు రక్తశర్మ బోధించిన సుశిక్షిత పథకము ఇది అనగా శతకోపుడు అంటూ ఉన్నాడు. రక్తశర్మ ఈ పేరు పూర్వమెప్పుడో విన్నట్లున్నది. ఇది అతని తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదని జ్ఞాపకము. ఒక కంట కనిపెట్టి ఉండవలసిన వారి జాబితాలో మధువ్రత మిశ్రులు కొన్ని మాసముల క్రిందట వినిపించినట్లు లీలగా గుర్తున్నది అన్నాడండి శతకోపుడు. శతానీకునకు ఎదురుగానున్న పర్యంకమున ఆసీనుడై ఉన్న మధువ్రతుడు తల ఊపి, మీ మెలకువ నాకు ధైర్యము గొలుపుచున్నది. ఆనాడు నేను స్వామి ఉత్తర్వు ప్రకారము మీకు వినిపించిన వారి పేర్ల జాబితాలో ఇది ఉన్నది. ఈ రక్తశర్మ సాందీపుల సహాధ్యాయి. శతవృద్ధై ఇప్పుడు గాంధార సమీప వనసీమలలో ఆశ్రమ నిర్మాణము చేసి దండనీతిని ఉపదేశించుటకని స్నాతక వ్రత దీక్షితులైన నైష్టిక బ్రహ్మచారులను కొన్ని 100 మందిని చేరదీసినాడు. వారిని 4 దళములుగా విభజించి తత్సమీప ప్రాంత పర్వత శ్రేణులలో 4 గురుకులములను గూఢముగా నిర్వహించుచున్నాడు. వారందరూ 18 భాషలలో విశారదులు. శకునికి ప్రాణమిత్రుడగు ఈ రక్తశర్మ తన కుటిల నీతిచే యుధిష్ఠిరుని సామ్రాజ్యమునకు అవ్యవస్థ చేకూర్చుటయే జీవితాదర్శముగా నిర్వహించుచున్నాడు. తాను మరణించులోపున యుధిష్ఠిరుడు రాజ్యభ్రష్టుడై దుర్మరణము పాలగునట్లు ప్రతినబూనినాడు. ఈ స్వార్థమునకు ఉపకరణములుగా నిగళయవనుని గూఢచారులను తంత్రజ్ఞులను చేరదీసినాడు. యవన జ్యోతిర్విద్యాపీఠము పేర పర్ణశాల వలె కల్పించునొక కేంద్రమును ఏర్పరచి తన శిష్యులలో ఒక తెగలవారిని యవన విద్యలలో పారీణులుగా చేసినాడు. దుర్నీతి కుశలుడగు ఒక యవన మేధావి వారిని విస్మయావిష్టులనొనరించి
సమ్మోహనము చేసి ఒక నినాదమును వారికి ఉగ్గుపాలతో నూరిపోసినాడు. స్వాతంత్ర ప్రియులు ఏకముగండు అని ఆ నినాదము. యవనులు స్వాతంత్ర ప్రియులు. సర్వమానవ సోదరత్వముననే దేశపు ప్రజలకైనను వారు స్వాతంత్ర సమరమున రక్షణగా నిలబడుదురు. తమ ప్రాణ మాన ధనములను త్యాగము చేయుదురు. ఈ పవిత్రోద్యమమున ఆవశ్యకమగు వారికి ఆయుధములను సైన్యములను కూడా ఫలాపేక్ష లేకయే సద్వినియోగమునర్తురు అని ఒక వర్తమానమును కూర్చి వ్యక్తిగతముగా గురుకులములోని యువకులలో దానిని ప్రసారము చేయించినాడు. గవాక్షము నుండి చలిగాలి రివ్వున వీచుచున్నది. పరంతపుడు అలవోకగా గవాక్షము నుండి తొంగి చూచెను. దిగువ సముద్రము, పైన తారకాపూరితమైన గగనము. వారు 4వ అంతస్తున ఉన్నారు. ద్వారకా నగర సముద్ర తీరము నుండి 3 క్రోశముల దూరమున సముద్ర మధ్యమున ఆ భవనము వలయాకారమై దీపస్తంభముగా నిర్మింపబడినది. తీరమునకును భవనమునకు నడుమ సముద్రమున ప్రభాస ద్వీపము ఉన్నది. వారున్న అంతస్తు తలపై కుంభాకారమైన దీపము ఉన్నది. దాని నుండి దిగువకు ప్రసరించుచున్న ఎర్రని దీపకాంతులు సముద్ర తలమున భవనము చుట్టూను బంధూక కుసుమ వర్ణమైన ఒక తేజోవలయమును ఏర్పరచినవి. ఆ వలయము నడుమ క్షీరధార వలె ఒక శ్వేత కిరణము కొంత దూరము వరకు వెలుగుచుండును. దాని వెలుగున కదులుచున్న అలల పాదరసపు వెల్లుబల వలె మిరుమిట్లు గొలుపుచుండును. గవాక్షము నుండి చూచిన పరంతపుని గ్రద్ద కన్నులకు ఆ వెలుగులో ఏదో చుక్కవలే సమీపించుచున్నట్లు కనిపించినది. దాని నుండి దృష్టి మరల్పకయే శమనక అని మెల్లగా పిలిచెను. ఇత్తడి దండమును ధరించిన ప్రతిహారి సమీపించి నమ్రముగా వేష్టనముతోడి శిరము వంచి నిలిచెను. చుక్కవలే సమీపించుచున్న ఆ పడవను చూచితివా అని పరంతపుడు గవాక్షము వైపునకు వ్రేలితో చూపెను. ప్రతిహారి అటు చూడకయే తలవంచి, చిత్తము, ఆ పడవ తీరము నుండి బయలుదేరినప్పుడే ప్రభాస ద్వీపము నుండి వర్తమానము వచ్చినది. మన భటులు 2వ అంతస్తు నుండి ఆయుధోద్యతహస్తులై గమనించుచున్నారు. నౌక కూడా సిద్ధముగానే ఉన్నది. ఇక ప్రభువులు ప్రమాణము అని విన్నవించెను. అప్పుడు పరంతపుడు అంటూ ఉన్నాడండి, అందరికీ మనస్వామియే ప్రమాణము. నక్తంచదళము వారు మా నిర్ణయములకై వేచి ఉండ పనిలేదు. వారే స్వయముగా వ్యవహరింపవచ్చును అనగా ఆ భటుడు అంటున్నాడు. చిత్తము అన్నాడండి అని నిష్క్రమించెను. పరంతపుడు మరలా పర్యంకమున కూర్చుండెను. అప్పుడు మధువ్రతుడు మరలా చెప్పసాగాడండి. దుర్నీతి కుశలుడగు ఆ యవన మేధావి గాంధార బ్రహ్మచారులను ప్రథమ శిష్యగణముగా స్వీకరించి వారిని యవన మానసపుత్రులుగా మార్చగలిగెను. శిష్యుల వాత్సల్యమును అపారముగా చొరగొనెను. దానిని సడలనీయకుండుటకై మద్యపానమును యవన వేశ్యా సాంగత్యమును వారికి అలవడ చేసెను. వారు వానికి మంత్రిత వ్యాళములు. చార్వాకపాదులు అను గౌరవ నామముతో వారతనిని వ్యవహరింతురు. అదియే వానికి గూఢనామముగా కూడా పనికి వచ్చనని మన స్వామి వాసుదేవులు పరిహాసముగా పలికినారు అనగా శతానీకుడు అంటూ ఉన్నాడు. రక్తశర్మ అనునది మారుపేరంటిరి, వారి నిజనామము మనకు ఎరుకయేనా అనగా మధువ్రతుల వారు అంటున్నారు. బృహస్పతి, వారి నిజనామం ఏమిటండి? బృహస్పతి అనగా శతకోపుడు అంటూ ఉన్నాడు. మంచి పేరు మట్టము చేసినాడు. మంచి పేరే పెట్టుకున్నాడయ్యా అంటున్నాడు అనగా మధువ్రతుడు అంటూ ఉన్నారు.
తండ్రి పెట్టిన ఆ పేరున మరి ఒక ప్రయోజనము సాధించినాడు. తన యవన ప్రణాళికకు అనుగుణముగా బృహస్పతి మతము అనునొక పాషండ సిద్ధాంతమును స్థాపించి ప్రచారము చేసినాడు. వేద బ్రాహ్మణములలో ఆ పేరుతో పరిచయమున్న యువక బ్రహ్మచారులను ఇంద్రియ సుఖముల మార్గమున ఆకర్షించుటకు ఆ నామ సాంగత్యము తోడ్పడునని, దానితో భ్రమగొలుపవచ్చునని సంకల్పించినాడు. దానిని సాధించినాడు. పేరు విని చేరవచ్చిన బ్రహ్మచారులకు తన తత్వమును క్రమోన్మీలన మొనరించి ఎలుకల బోనులో వలె చేరిన వారిని పోనీయక భద్రపరచినాడు. అనగా శతానీకుడు అంటూ ఉన్నాడండి. వాడా వీడు, అట్లయినచో వాని మతమును నేను బాగుగా ఎరుగుదును. నేను వాని ధర్మశాస్త్రమును శ్రద్ధతో అభ్యసించి తిని అన్నాడు. అనగా పరంతపుడు అంటున్నాడు, నీకు ఆగతి ఎట్లు పట్టినది అని పకపక నవ్వెను. శతానీకుడు అంటూ ఉన్నాడు, మన ద్వారవతిలో తద్విరచితములైన గ్రంథముల భూర్జప్రతులు నాకెరుకయున్నంత వరకు 36 పట్టుబడినవి. బ్రాహ్మణ బ్రహ్మచారులు కొందరు వానిని ప్రచ్ఛన్నముగా పారాయణము చేయుచున్నారు. వారిలో ఎక్కువ మంది పూజ్యస్థానమలంకరించిన ద్వారవతిలోని శ్రౌత స్మార్త పండితుల కుమారులే. అందలి మతమును మీకిప్పుడు బోధించుట మన ప్రణాళికకు ఎంతయో ఆవశ్యకము. నేడు మనము బంధించిన హ్రస్వాంగుల పథకమునకును ఈ బృహస్పతి మతమునకును విడదీయరాని సంబంధమున్నది. బృహస్పతి మతము ముఖ్య సూత్రములను మీకిప్పుడు వివరించెదను. వ్యక్తి స్వాతంత్ర్యము ప్రతి మానవునకు ప్రథమ లక్ష్యము. పంచేంద్రియ పరితృప్తియే స్వర్గము. దానిని అరికట్టుట ఎవ్వరికి హక్కు లేదు. శీలశిక్షణము పేర దానిని అణచిపెట్టుట ప్రకృతి విరుద్ధమగు అపచారము. దానిని ప్రోత్సహించువాడు గురువైనను, తండ్రి అయినను, అన్నయ్య అయినను, తమ్ముడైనను వదార్హుడు. ఇది బృహస్పతి మొదటి పాఠము. ఇంకా రెండవ పాఠమును ఉపదేశించెదను. అందరును పగలబడి నవ్విరి. అప్పుడు మధువ్రతుడు అంటూ ఉన్నాడు, రెండవ పాఠమున మీరు పరీక్షాధికారిగా నుండి నా పాండిత్యమును పరీక్షింపుడు. రెండవ పాఠమును నేను వల్లెవేసెదను. దేశభక్తి, వంశాభిమానము స్వాతంత్ర్య శత్రువులు. అవి అనాగరిక పశు లక్షణములు. అవి సంకుచిత భావములు. తల్లిదండ్రులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు మొదలగు సంబంధములు మానవునకు బంధములు. బంధము నరకహేతువు. అసౌఖ్యమే నరకము. ప్రకృతి మానవునకు పంచేంద్రియములను ఇచ్చినది. ప్రకృతియే జీవరాశులను పుట్టించి పెంచి నడిపించుచున్నది. అది మహాశక్తి. ఈ శక్తి స్త్రీ స్వరూపము. జీవుడు పురుష స్వరూపము. స్త్రీ పురుష సౌఖ్యమున మనసు లయమగుటయే మోక్షము. వివాహము మానవ కల్పిత నియమము గనుక కృత్రిమము. దాంపత్య బంధఛేదనము చేసినవాడే ఆనందమును అనుభవించుటకు అర్హుడు. ఇది బృహస్పతి మతమున రెండవ పాఠము. అనగా పరంతపుడు అంటూ ఉన్నాడు, ఇంతటి ధర్మశాస్త్ర గ్రంథములు వాసుదేవుని రక్షణలోనున్న ద్వారవతిలో ప్రవేశించినవనుట నేను నమ్మజాలకున్నాను. అనగా శతానీకుడు అంటూ ఉన్నాడు. వాసుదేవుని దృష్టి ఈ శాస్త్రములపై ప్రసరించినది కనుకనే మనమెల్లరము బ్రతికితిమి. క్రిందటి శరదృతువున స్వామి చేయించిన అగ్రయణ ఇష్టిలో ఋత్విక్పీఠమును అలంకరించిన శ్రౌత పండితులను 7 మిగిలిన వారికన్నా ఘనముగా వాసుదేవులు సత్కరించిరి. తమ గౌరవము చెల్లించుటకై రథారూఢులై సత్యభామా సహితముగా స్వయముగా వారి మందిరములకేగి పూజాగృహములను పరిశీలించినారు. నైష్టిక బ్రహ్మచర్యమునకు అంగీకరించిన ఆ పండితుల పుత్రులను కుశల సంప్రశ్నము చేసి ఆశీర్వదించి
వారి కడనున్న ఈ ధర్మశాస్త్ర గ్రంథములను పుచ్చుకొని పదిలపరచి ద్వారకా నగర విద్యాపీఠమగు పూర్ణమిశ్రులకు సాభిప్రాయముగా పంపినారు. స్వామి నిబంధనల ప్రకారము పూర్ణమిశ్రులు తమ లేఖతో కూడా వీటిని నాకు స్వాధీనపరచిరి. ఇంతలో ప్రతిహారి వచ్చి వేష్టనమ్ముతో శిరస్సు వంచి నిల్చెను. శతగోపుడు వృత్తాంతమేమని ప్రశ్నించెను. ప్రతిహారి చెబుతూ ఉన్నాడండి. ఆ పడవలో 5 హ్రస్వాంగులు సాయుధులై దీపస్తంభ ప్రాసాదమును సమీపించుతుండగా మన 2వ అంతస్తు వారు ఆకస్మికముగా చుట్టుముట్టి బంధించినారు. నావలో మద్యభాండములు, బంగారము ముద్దలు, కొన్ని చిత్రపటములు స్వాధీనమైనవి. దేవర చిత్తము అన్నాడు ప్రతిహారి. అప్పుడు శతకోపుడు అంటూ ఉన్నాడు, ఆ హ్రస్వాంగులను బంధితుల చేసి ఈ భవనమున ప్రవేశపెట్టిరా అని అడిగాడు. అప్పుడు ప్రతిహారి చెప్తూ ఉన్నాడు, లేదు, భవన ప్రవేశ విధానమును కూడా వారికి తెలియనీయలేదు. మరి ఒక నావలో ద్వారకా తీరమునకు పంపినారు అనగా శతకోపుడు అంటూ ఉన్నాడు. స్వాధీనమైన వాటిలో చిత్రపటములను మాత్రము ఇటకు తెప్పింపుము. ప్రతిహారి చిత్తము అని నిష్క్రమించెను. శతానికుడు అంటూ ఉన్నాడు, ఈ చిత్రపటములు నగ్న చిత్రములై ఉండవచ్చును. బృహస్పతి మతమున 4వ పాఠములోని పథకము ఇది. యువక బ్రహ్మచారులకు మోక్షానుభూతికి పశుకామ ప్రవృత్తిలో పాండిత్యమును కల్పించుట ఆవశ్యకమని చెప్పబడినది. కామశాస్త్రమును పేర చిత్రపటముల సహాయముతో యువకుల తృష్ణ రేకెత్తించినచో నిద్రాణములైన శకుత్లస్త్ర మోక్షోన్ముఖముగా ఉపకరించునట. కామశక్తి సుఖానుభూతికి మూలకందము. అది నిద్రాణమయ్యున్న స్థానమును మూలాధారం అందురు. ఆ స్థితిలో దానిని కుండలిని అందురట. శబ్ద స్పర్శ రూప రసగంధముల సహకారముతో చిత్రపటములు ఉద్దీపనములుగా కుండలిని శక్తిని ఉద్బోధించుట ప్రకృతి పురుషుల ఆనందమునకు అనుసంధాన కారణమగునట. ఇంతలో ప్రతిహారి చిత్రపటములను తెచ్చి దారువేదికపై నుంచి వెడలిపోయెను. ఒక్కొక్కరు ఒక్కొక్క చిత్రపటమును తీసి పరిశీలించిరి. అప్పుడు మధువ్రతుడు అంటూ ఉన్నాడు, శతానీక మిశ్రుల అభిప్రాయమే సరి అయినది. ఈ చిత్రపటములు యవన శిష్యులచే లిఖించబడి ఉండవచ్చును. అన్నట్లు యవనాచార్యుడగు చార్వాకుని 4 గురుకులములలో ఒకటి విలాస కళా శిక్షణాలయము. అందు గాంధర్వ విద్య, స్థాపత్యము, అభినయము, చతుర సంభాషణము, నయన సమ్మోహనము, వశీకరణ తంత్రము అను విద్యలను సవ్యాజముగా గరపుదురు. ఈ విద్యలచే మంత్రింపబడిన బ్రహ్మచారులు కోడెత్రాచులై కర్మభూమి అయిన బ్రహ్మావర్తమందలి జాతి చైతన్యమును కాటువేయగలరని హ్రస్వాంగులు మైత్రి చేసిన ద్వారకానగర ప్రజలతో చేసిన శపథము. దానికి ఉన్ముఖముగా వారు చేసిన 10 సంవత్సరముల కృషియే యాదవులలో ముసలము పుట్టుటకును, విశాల యాదవ నీలయాదవ రాష్ట్రములు విడిపోయి స్పర్ధ వహించుటకును కారణము. ఈ సమ్మోహనము కారణముగానే బుద్ధి నాశనమును పొందిన యాదవులు నీలయాదవ వర్గముగా విడిపోయి స్వాతంత్ర్య నినాదములతో వికృత తాండవము చేయుచున్నారు. వారి చేతనే హ్రస్వాంగులు వారి జీవధన సౌఖ్యములను నాశము చేయింపబూనినారు. సమగ్రముగా పరిశీలించియే చార్వాకుడు రక్తశర్మతో, యాదవులు గొర్రెల వంటి వారు, వారికి బుద్ధి లేదు, వారి చేతనే వారిని సులభముగా నశింపచేయవచ్చును అని నిర్ణయము చేసెను. సిగ్గులేని రక్తశర్మ దానిని ఆమోదించినాడు. అనగా పరంతపుడు అంటూ ఉన్నాడు, మరి ఈ రక్తశర్మ సాందీపని ఋషీంద్రులకు సహాధ్యాయి అంటివి,
అనగా మధువ్రతుడు అంటూ ఉన్నాడు. అంతేకాదు వారిరువురును వ్యాసమునీంద్రులకు సతీర్థులు. ఈ ముగ్గురును పరాశర మహర్షి కడ వేదాంగములను, బ్రాహ్మణోపనిషత్తులను, ధనుర్విద్యను, ఆయుర్వేదమును అభ్యసించిరి. అనగా పరంతపుడు మళ్ళీ అడుగుతూ ఉన్నాడు, మరి ఈ క్రొత్త బృహస్పతికి ఇదేమి పోగాలము? అనగా మధువ్రతుడు అంటూ ఉన్నాడు. దానికొక నిగూఢమైన కారణమున్నది. వాసుదేవుల అనుమతి అయినంతనే ఆ రహస్యమును ఉన్మీలనము చేయగలను. అనగా శతానికుడు అంటూ ఉన్నాడు. ప్రత్యేకముగా నియమింపబడిన వారు తప్ప మిగిలిన వారెవ్వరూ వాసుదేవుని ఏలుబడిలో 3వ జామున మేల్కాంచరాదని ఆజ్ఞ. విభుధవరులు ఇంకా విశ్రమింపవచ్చును అన్నాడండి శతానీకుడు. శతానీకుని ఈ మాటతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. ఇక్కడ ఆగి మనము కొంత వివరణ చెప్పుకుందాం. పరమపూజ్యులు కీర్తిశేషులు శ్రీ బివి నరసింహరాజు గారు మాస్టర్ ఈకే గారి అంతేవాసి, మాస్టారి దివ్య ప్రణాళికకు సర్వసమర్పణ చెందినవారు. వారు ఈ మంద్రజాలము గ్రంథముపై పరిశోధన చేసి మంద్రజాల దర్శనము అను గ్రంథమును రచించారు. ఈ గ్రంథములో నుండి మనము కొంత చెప్పుకుంటే విషయము మనకు చక్కగా అవగతమవుతుంది అని యూట్యూబ్ వీక్షకులకు మనవి చేసుకుంటూ, మనము 3వ ఎపిసోడ్లో విదేశీ కుట్రదారులు, వారి వ్యూహము కొంత వివరించుకున్నాం. ఇప్పుడు మంత్రజాలానికి నేపథ్యమైన కథ చెప్పుకుందాము. అప్పుడు ఈ అధ్యాయంలోని విషయము చక్కగా మనకు అర్థమవుతుంది. మంత్రజాలంలోని కథ కృష్ణ నిర్యాణానికి ముందు జరిగిన కథ. అప్పటికే విదేశీయులైన యవన బర్బర జాతి వారు భారత జాతీయతను రూపుమాపటానికి చాలా కుట్రలు పన్నారు. యవన బర్బరులు సామాన్యులు కారు, కుయుక్తిపరులు. వాళ్ళు అఖండత్వానికి ఆధారమైన భారత ధర్మాన్ని బాగా పరిశీలించారు. ఎక్కడ విఘాతం కలిగిస్తే భారతీయ అఖండత్వం చెదిరిపోతుందో పరిశోధించారు. ఋషి సంప్రదాయాన్ని అనుసరించి పవిత్ర జీవితాలు గడుపుతున్న వారిని చేరడానికి వారికి సాహసం లేకపోయింది. ఎందువల్లనంటే ఆ పుణ్యశీలురు వీరి బోధలను లెక్క చేయరు. ఇక మరి వీరి బోధలు విని వీరిని అనుసరించేవారు కావాలి. అటువంటి దుర్బలుల కోసం వేటాడితే కొంతమంది చేజిక్కారు. వారు భారతీయులే, కానీ వీరు ధర్మ మార్గాన్ని, వేద సంప్రదాయాన్ని నిరసించేవారు. తమ దేశంలోనే ఉంటూ దేశ వ్యతిరేక శక్తులుగా పనిచేసేవాళ్ళు. ఇటువంటి వారిని చేరదీసి వీరి చేతనే దేశంలో అలజడులు సృష్టించే ప్రణాళికలను తయారు చేశారు. దీనివల్ల మాత్రమే ఋషులు ఏర్పరచిన ధర్మపు టల్లికను తెగగొట్టవచ్చని నిశ్చయించారు. మరో ప్రమాదకరమైన ప్రణాళికను తయారు చేశారు. అదేమిటంటే, ఏ జాతి యొక్క సంస్కారాన్నైనా శాశ్వతంగా నాశనం చేయాలంటే ఆ జాతిలో జీవించే యువతీ యువకులను కామతంత్ర ప్రయోగంతో నిర్వీర్యులను చేస్తే ఆ జాతిలో రాబోయే తరాలు క్రుళ్ళి నీరసిస్తాయని గ్రహించి అటువంటి క్షుద్రమైన ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ పథకం విజయవంతం కానిదే భారత జాతి సర్వనాశనం కాదని నిశ్చయించారు. దానికోసం విద్యాలయాలను స్థాపించి వాటిలోకి యువతీ యువకులను ఆకర్షించి వారిని నిర్వీర్యులను చేయాలి. మరి విద్యాలయం స్థాపించాలంటే వారికి రాజాశ్రయం దొరకాలి. అటువంటి ప్రభువు కోసం యవనులు వల విసిరితే ఆ వలలో చిక్కినవాడే సుబలుడు.
సుబలుడు గాంధార రాజు, శకుని తండ్రి, ధృతరాష్ట్ర మహారాజుకు మామ. బ్రహ్మావర్తం వారు తమను చిన్నచూపు చూస్తున్నారని, నాగరికతలోనూ విద్యా విషయంలోనూ తమ ప్రజలు తక్కువ జాతి వారుగా చూడబడుతున్నారని సుబలుడికి ఒక దురభిప్రాయం ఉంది. దానికి తన కొడుకైన శకుని కుతంత్రం తోడవ్వడంతో సుబలుని అభిప్రాయం బలపడింది. శకుని తన తండ్రి యావద్భారతానికి ప్రభువు కావాలని కాంక్షించాడు. ఈ రహస్యాన్ని యవనులు పసిగట్టారు. నెమ్మదిగా సుబల మహారాజును ఆశ్రయించారు. ప్రభువులు అనుమతిస్తే మీ దేశంలో మహావిద్యాలయాన్ని స్థాపించి విద్యా విషయంలో హస్తిన ప్రభువుల వల్ల మీకు కలిగిన అప్రతిష్టను తొలగిస్తాం అని సుబలునికి ఆశ చూపారు. యవనుల మాటలు తనకు ఊరట కలిగించటంతో సుబలుడు తన రాజ్యంలోని వనసీమలలో మహావిద్యాలయ స్థాపనకు యవనులకు అనుమతిని ప్రసాదించాడు. దానితో యవనుల రొట్టె విరిగి నేతిలో పడినట్లయింది. సూదిబెజ్జంలోంచి మదపుటేనుగునే లాగగలిగే నేర్పరితనం ఉన్న యవనులు ఈ అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకున్నారు. అనతి కాలంలోనే గాంధార సీమలలో యవన విద్యాలయం స్థాపించబడింది. యవన, బర్బర, రోమక దేశాల నుండి మహామేధావులను రప్పించారు. యవన విద్య, రోమక విద్య భారతదేశంలో అభ్యసింపబడితే ఉభయతారకంగా ఉంటుందని సుబల మహారాజును నమ్మించిన యవనులు రహస్యంగా తమ యవన మత వ్యాప్తికి బాటలు వేసుకున్నారు. యవన శాస్త్రాలను విద్యాలయంలో పాఠ్య గ్రంథాలుగా పెట్టడానికి నిర్ణయించారు. భారతదేశంలోని మంత్రశాస్త్ర నిపుణులను చేరదీసి వారి తాంత్రిక శక్తులతో ప్రజలను తమ వైపుకు ఆకర్షించటానికి పూనుకున్నారు. దానికోసం భారతీయులలో పదవీ వ్యామోహం ఉన్న మేధావులను తమ విద్యాలయాలకు ఆకర్షించి వారికి పదవులిచ్చి గౌరవించారు. ఆ విధంగా ఆకర్షింపబడిన వారిలో రక్తశర్మ, లోకాయతుడు ముఖ్యులు. ఇద్దరూ భారతీయులే, కానీ భారత ధర్మ విరోధులుగా పనిచేశారు. రక్తశర్మ అసలు పేరు బృహస్పతి. పరమగురువైన పరాశరుని వద్ద విద్యాభ్యాసం చేశాడు. కృష్ణునికి గురువైన సాందీపనికి సహాధ్యాయి కూడా. అయినా రక్తశర్మ పుట్టుకతోనే కుసంస్కారి కావడం వల్ల ఆ మహర్షుల సాన్నిధ్యం కూడా అతన్ని ఏమీ చేయలేకపోయింది. ఈ రక్తశర్మ మానసిక తత్వాన్ని గ్రహించిన యవనులు రహస్యంగా తమ విద్యాలయానికి ఆహ్వానించి సకల మర్యాదలతో బంధించారు. రక్తశర్మ తన మేధా సంపత్తికి అనుగుణమైన బృహస్పతి మతం అనే ఒక పాషండ సిద్ధాంతాన్ని స్థాపించి బ్రహ్మచారులను ఇంద్రియ సుఖాల వైపుకు ఆకర్షించి వాళ్లను నిర్వీర్యులను చేయడానికి ప్రణాళిక వేశాడు. ఇక లోకాయతుడు జరాసంధుని గురువైన చండకౌశికుని శిష్యుడు. ఇతడు తన గురువు వద్ద వేదాధ్యయనంతో పాటు తాంత్రిక విద్యను నేర్చుకొని ఆ విద్యలో శక్తులను సాధించాడు. వేద విధులైన విప్రుల కన్నా తాంత్రికులైన అధర్వణ ఋషులు సమర్థులు అని గ్రహించిన రక్తశర్మ లోకాయతుని తన ఆశ్రమానికి ఆహ్వానించి దానికి ప్రధానాచార్యునిగా చేశాడు. లోకాయతుడు తన ఇంద్రజాలాన్ని ప్రదర్శించి వందల సంఖ్యలో యువతీ యువకులను వశీకరణ చేసి తన ఆశ్రమంలోనే బంధించాడు. వీరిద్దరి చేత ఈ విధమైన కుతంత్రాలను నడిపినవాడు చార్వాకుడు. ఇతడు గొప్ప యవన మేధావి. తన పేరున ఒక మతాన్ని కూడా స్థాపించాడు. అదే చార్వాక మతం. అలాగే ఒక ఆశ్రమాన్ని స్థాపించాడు. అదే చార్వాకాశ్రమం. ఈ చార్వాకుడు బయటపడక ప్రచ్ఛన్నంగా ఉండి కథ నడిపేవాడు. ద్వారకలోనూ బ్రహ్మావర్తంలోనూ రాజకీయమైన అలజడులు సృష్టిస్తూ
ప్రజా సంక్షేమాన్ని భంగపరుస్తూ భయోత్పాతాలను సృష్టించాడు. ఇదండి దీనికి నేపథ్యమైన కథ. ఇప్పుడు మనకి చక్కగా విషయం అవగతమవుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడు పూర్తి చేసుకున్నాము. రేపటి రోజున మనము 4వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.